62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్. శుద్ధి అనేది ఒక సాధారణ ప్రక్రియ, డాక్టర్లు కూడా చేయాల్సిన అవసరం లేదని చాలా మంది భావిస్తుంటారు. యాక్చువల్ గా దీనికి నిపుణులైన డాక్టర్లే ఎందుకు అవసరమో, ఎందుకంటే సాధారణంగా ఛానల్ కరెక్ట్ ఉందా లేదా కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది. హైపోస్పీడియస్ లాంటి సమస్యలు ఉంటాయి. ఇవి చూసి చూడకుండా చేస్తే ఆ ఫోర్స్కి వెళ్ళిపోయిన తర్వాత మన ఛానల్ క్రియేట్ చేయాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. దీనికి బలం చేకూర్చేలా సో శుద్ధి అనేది కేవలం సర్టిఫైడ్ సర్జన్ మాత్రమే చేస్తే బాగుంటుందని చెప్పడానికి మీరు చెప్పే అంశాలు ఏంటి? ఈ శుద్ధి ఆపరేషన్ అనేది ఎవరు చేయొచ్చు అంటే ఒక ఎంబీబీఎస్ చేసిన ఏ డాక్టర్ అయినా చేయొచ్చు. ఎందుకంటే ఎంబీబీఎస్ అనే డిగ్రీలోనే మనం సర్జరీలు నేర్చుకుంటాము. బేసిక్ సర్జరీస్ అన్ని ఎంబీబీఎస్ డాక్టర్గా చేయొచ్చు. ఎంబీబీఎస్ డాక్టర్ కాకుండా జనరల్ సర్జన్ చేయొచ్చు. జనరల్ సర్జన్ కాకుండా ఒక యూరాలజిస్టులు చేయొచ్చు. అంటే ఒక ఎంబీబీఎస్ డాక్టర్ అయిన తర్వాత ఏ స్పెషలిస్టులు వాళ్ళైనా కానీ మనకి జనరల్ సర్జరీతో సంబంధం లేకుండా ఈ శుద్ధి ఆపరేషన్ చేయొచ్చు. ఒకటి. రెండవది, ఈ శుద్ధి ఆపరేషన్ మామూలుగా ఇప్పుడు ముస్లిమ్స్ ఉన్నారు, మరి ఏ సర్జన్ చేస్తున్నారు ముస్లిమ్స్కి? ఓన్లీ నమాజ్ చేసేవాళ్ళు, మసీదులో చేసేవాళ్ళు, లోకల్ క్వాక్స్ చేస్తూ ఉన్నారు ఇట్లాంటి సర్జరీస్ని. అట్లాంటిది ఇప్పుడు మనం స్టేప్లర్ తీసుకొచ్చాక దీనికి ప్రాపర్ ట్రైనింగ్ కనుక ఉంటే దీన్ని ఎంబీబీఎస్ చదివిన వాళ్ళు ఏ డాక్టర్ అయినా మనం ఈ సర్జరీస్ని చేసుకోవచ్చు. దీనికి పర్టికులర్ ఈ స్పెషలిస్టులు వాళ్ళే చేయాలనే రూల్ ఎక్కడ లేదు. రెండవది, హైపోస్పాడియాసిస్ అన్నారు కదా, ఈ హైపోస్పాడియాసిస్ ఉన్న వాళ్ళకి మనం యూజువల్గా ఆ ముందరున్న చర్మాన్ని ఒక ఛానల్ క్రియేట్ చేయడానికి ఉపయోగించుకుంటాం. కాబట్టి హైపోస్పాడియాసిస్లో కూడా స్టేజెస్ ఉంటాయి. సో ఒక థర్డ్ స్టేజ్ దాటిన తర్వాత అంటే ఆ యొక్క హోల్, యూరిన్ పోసే హోల్ ఏదైతే ఉందో పెనిల్ షాఫ్ట్ అంటాం. అంటే పెనిస్కి ముందర కాకుండా మధ్యలో ఉన్న వాళ్ళకి ఈ సర్జరీ 100% చేయకూడదు. అట్లాంటి వాళ్ళకి ఏం చేస్తామంటే ఆ స్కిన్ని మనం వాడుకుంటాం కాబట్టి ఆ స్కిన్ని మనం ఖచ్చితంగా రిటైన్ చేయాల్సి వస్తుంది. అందుకే ప్రతి పేషెంట్ని మనం చూసినప్పుడు హైపోస్పాడియాసిస్ ఉందా లేదా అనేది మనం ఖచ్చితంగా గమనించుకుంటాము. దాన్ని బట్టి మనం ఈ సర్జరీస్ అనేవి చేస్తూ ఉంటాం. సో డాక్టర్ గారు, అంటే ఈ ఫోర్ స్కిన్ తీయడం వల్ల అంగస్తంభనకు సంబంధించిన ఏమైనా ఇంప్రూవ్మెంట్ కానీ, లేదా స్టెమినా పెరిగే అవకాశం కానీ, లేదా ఇంకా ఏమైనా అదనపు ప్రయోజనాలు ఉండే అవకాశం ఉందా? ముఖ్యంగా ఇది చేసిన తర్వాత ఎంతకాలం ఇబ్బంది ఉంటుంది, ఎంత టైం పడుతుంది, ఎంత ఖర్చు అవుతుంది? సో ఈ సర్కంసిషన్ సర్జరీ అనేది మనం ఏ ఏజ్ గ్రూప్కైనా చేసుకోవచ్చు. పర్టికులర్ ఈ ఏజ్ వాళ్ళకని ఏం లేదు. స్కిన్ ఉండడం వల్ల ఒకటే ఒక బెనిఫిట్ ఏంది అంటే ఎటువంటి ట్రామాస్ అంటే దెబ్బలు తగలకుండా, అంటే మనకు లోపల ఉండే గ్లాండ్స్ అంటాం కదా, హెడ్ భాగం కానీ బుల్లెట్ భాగం అంటాం కదా, దాని మీద స్కిన్ కవర్ ఉంటుంది కాబట్టి అదొక కవచం లాగా ఉపయోగపడుతుంది. బట్ మనం చూసుకుంటే కనుక ఫారిన్ కంట్రీస్ కావచ్చు, ముస్లిం కమ్యూనిటీ కావచ్చు, జ్యూస్ కావచ్చు, ఎనీ రిలీజియన్ తీసుకున్నా కానీ వాళ్ళు చిన్నప్పుడే సర్కంసిషన్ చేయించుకుంటారు, ఎక్సెప్ట్ ఇండియా అండ్ శ్రీలంక. ఎందుకంటే మన దగ్గర మాత్రం ఇది ప్రాక్టీస్ లేదు. ఇప్పటికీ చాలామంది నన్ను అడిగే ఒకటే ఒక క్వశ్చన్, ఈ సర్జరీ ముస్లిమ్స్ చేయించుకుంటారు కదా, నేను చేయించుకోవాలా అనే క్వశ్చన్ ఎప్పుడు డిఫాల్ట్గా అడుగుతూ ఉంటారు. సో ఇక్కడ సర్జరీ అనేది అది ముస్లిమ్స్కో లేకుంటే ఒక కమ్యూనిటీకి సంబంధించిన సర్జరీ కాదు. అది మన అవేర్నెస్కి లేక మనం ఎవరం చేయించుకోవట్లేదు. దీనివల్ల అడ్వాంటేజ్ చూసుకుంటే కనుక ఆ ముందర ఉన్న చర్మం తీసేయడం వల్ల క్లీనింగ్గా ఈజీ ఉంటుంది, స్మెగ్మా ఫామ్ కాకుండా ఉంటుంది. అండ్ మీరు అన్నట్టుగా 100కి 100% సెక్షువల్ పర్ఫార్మెన్స్ పెరుగుతుంది, క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయి, సెక్షువల్ ట్రాన్స్మిట్ డిజీజెస్ అంటారు, ఇట్లాంటి ఎస్టీడీస్ కూడా వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. సమయం ఎంత పడుతుంది, ఎంత ఖర్చు అవుతుంది, ఎంతసేపు అంటే బెడ్ రెస్ట్ లాంటివి ఉండాలా? కొంతమంది అనేది ఇది నొప్పితో కూడుకున్నది, కొంతకాలం పని చేయలేమంటారు కదా. ఓపెన్ సర్జరీ 100% నొప్పితో కూడుకున్నదే, వాళ్ళు 15 రోజులు బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిందే. బట్ స్టేప్లర్ సర్కంసిషన్ వచ్చిన తర్వాత లెస్ దెన్ 1 minute సర్జరీ అయిపోతుంది. వితిన్ ½ an hour డిశ్చార్జ్ జరుగుతుంది. నా పేషెంట్స్ అందరినీ ½ an hour to 45 minutes డిశ్చార్జ్ జరుగుతుంది. వాళ్ళు యథావిధిగా ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు. ఎటువంటి బెడ్ రెస్ట్ కానీ పథ్యం కానీ ఏది అవసరం లేదు. ఎంత పెయిన్ లేదు అనుకున్నా కానీ ఆ ఒక రకమైన సెన్సేషన్ కావచ్చు, లేకుంటే ఒక రకమైన డిస్కంఫర్ట్ అనేది ఖచ్చితంగా 1 or 2 days ఉంటుంది. బట్ ఓపెన్తో కంపారిజన్ చేస్తే 100కి 100% పెయిన్ అనేది ఉండదు. సో వాళ్ళ కంప్లీట్ రికవరీ అవ్వడానికి 15 to 20 days అనేది పడుతుంది. శుద్ధి ఆపరేషన్ చేయించుకున్నప్పుడు చాలా ఫ్యాక్ట్స్ ఉంటాయి, వాళ్ళకి కొన్ని అనుమానాలు ఉంటాయి. ఏంటి అంటే ఆపరేషన్ చేయించుకోవడం అంటే ముందు చర్మాన్ని కట్ చేయడమే. కట్ చేసిన తర్వాత అంటే మీరు అన్నట్టు ఒకవేళ ఎరెక్షన్ అయితే ఎటువంటి సమస్య వస్తుంది, వాళ్ళు డూస్ అండ్ డోంట్స్ గురించి కొద్దిగా అవగాహన కల్పిస్తారు. సర్జరీ ఏ స్టేప్లర్ చేసినా అన్నీ ఒకటే. పోస్ట్ ఆపరేటివ్గా చూసుకుంటే కనుక కొంచెం గోల్డ్ స్టేప్లర్తో చేసింది పెయిన్ తక్కువ ఉంటుంది, వాప్ అనేది తక్కువ ఉంటుంది. బట్ మీరు నార్మల్ స్టేప్లర్ అయినా ఈ స్టేప్లర్ అయినా ఒక 14 రోజుల తర్వాత అంటే పిన్నులు పడిపోయిన తర్వాత ఆల్ ఆర్ ఈక్వల్. అటు కాస్మెటిక్గా చూసుకున్నా కానీ హిలింగ్గా చూసుకున్నా కానీ అన్నీ ఈక్వల్గానే ఉంటుంది ఒకటి. రెండవది, మనకు సర్జరీ ఒక ½ an hourలో అయిపోయిన వెంటనే మీకు అక్కడ ఒక రబ్బర్ బ్యాండేజ్ లాంటిది కడుతుంటాం అన్నట్టు. అది ఏంటంటే ప్రెషర్ బ్యాండేజ్ అంటాం. అంటే బ్లీడింగ్ ఏమన్నా
సడన్గా ఎక్కడైనా తగిలినా చేసినా సడన్గా ఎరెక్షన్ అయినా బ్లీడింగ్ అవ్వద్దని చెప్పి ఒక పట్టి కడతాం. ఆ పట్టి 12 గంటల తర్వాత తీసేయమని చెప్తుంటాం. ఆ తర్వాత చాలామంది ఏమంటారు పథ్యం ఉండాలేమో అని అనుకుంటారు. ఈ సర్జరీ చేసిన తర్వాత షుగర్ లెవెల్స్తో పని లేదు. ఎటువంటి ఫుడ్ అయినా పప్పులు కానీ శనగపప్పు కానీ ఏవైనా తినొచ్చు. ఎటువంటి పథ్యం కానీ బెడ్ రెస్ట్ కానీ అవసరం లేదు. జస్ట్ దీంతో తీసుకోవాల్సిన జాగ్రత్తలు 3 జాగ్రత్తలు. ఒకటి, ఎరెక్షన్ అవ్వకుండా చూసుకోవాలి. ఎందుకంటే అంగం చిన్నగా ఉన్నప్పుడు వేస్తాం కాబట్టి పెద్దగా అయిందనుకోండి పిన్నులు ఊడిపోయే అవకాశాలు ఉంటాయి, బ్లీడింగ్ అయ్యే అవకాశాలు ఉంటాయి, వాపు వచ్చే అవకాశం ఉంటుంది, పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎరెక్షన్ని మాత్రం కొంచెం కంట్రోల్ చేసుకోవాలి ఒక 10 to 15 days. అండ్ ఎటువంటి పరిస్థితుల్లో 1 month వరకు కలవకూడదు. ఇది చాలామందికి తెలీదు. పిన్నులు పడ వెంటనే 2 రోజులనే కలవచ్చు అని అనుకుంటారు. బట్ అక్కడ మనం చర్మం కట్ చేశాక చర్మం అతుక్కోవడానికి 3 to 4 weeks టైం పడుతుంది కంప్లీట్గా అతుక్కోవడానికి. కాబట్టి ఒక 4 weeks వరకు ఎటువంటి పరిస్థితుల్లో ఇంటర్ కోర్స్ కానీ మాస్టర్బేట్ కానీ చేయకూడదు, హస్తప్రయోగం కానీ చేయకూడదు. అండ్ థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే దీనికి ఎటువంటి డ్రెస్సింగ్ అవసరం లేదు. ఓపెన్ సర్జరీకి అయితే డ్రెస్సింగ్ చేసుకోవాలి రోజు. దీనికి ఎటువంటి డ్రెస్సింగ్ అవసరం లేదు. జస్ట్ స్నానం చేసేటప్పుడు సబ్బు నీళ్ళతో గట్టిగా చేయి పెట్టి రుద్ది కడిగేస్తే సరిపోతుంది. ఈ 3 జాగ్రత్తలు తీసుకుంటే అసలు ఈ సర్జరీ చేసినట్టు కూడా తెలియదు. అంత కంప్లీట్ పెయిన్లెస్ ఉంటుంది, బ్లీడింగ్ ఉండదు, వాపు ఉండదు, ఏ ప్రాబ్లం ఉండదు.